అనపగింజలు ఇది రాయలసీమ స్పెషల్. దోశలోకి, చపాతీ, పూరి ఏదైనా సరే చాలా బాగుంటుందన్నమాట. అనపకాయలు తీసుకొని ఇలా ఒల్చేసుకోవాలి. అందులో కూడా లేతగుంటే ఓకే, కొంచెం ముదురుగా ఉన్న వాటిని ఏంటంటే పితికి పప్పు అంటారనమాట. పైన ఉన్న లేయర్ని తీసేస్తారు. చాలా చక్కగా ఉంటుంది. చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ, సింపుల్ రెసిపీ అనమాట. ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దాని ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. దానికోసం కొన్ని వేయించుకున్నటువంటి వేరుశనగ పప్పు, ఒక టమోటా, ఒక ఆనియన్ కట్ చేసి మిక్సీ జార్ పట్టించుకోవాలన్నమాట. ఆ మిక్సీ జార్లోకి ఇంకొన్ని మసాలాలు చూడండి. ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు పొడి, ఒక స్పూన్ వరకు కారం వేసేసుకొని ఇలా మిక్సీ జార్ పట్టించుకునేసి పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం, వచ్చేసేయండి. దానికోసం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక టమోటా, ఒక హాఫ్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు అండి. చాలా సింపుల్ రెసిపీ. ఇంట్లో ఉండే వాటితోటి చాలా చక్కగా మనము ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట, తక్కువ టైంలోనే. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కొద్దిగా ఒక స్పూన్ 1.5 స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం ఉండదు. దీంట్లోకి ఆవాలు వేసుకొని, ఆవాలు వేయిన తర్వాత ఆనియన్స్ వేగిపోయాయి అన్నప్పుడు టమోటాస్, కొత్తిమీర వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ చూడొచ్చు నీట్గా కడిగేసినటువంటి అనపగింజలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసి జస్ట్ ఒక 1 మినిట్ అండి, ఎక్కువసేపు మనం మళ్ళీ వాటిని మగ్గించాల్సినటువంటి అవసరం లేదనమాట. ఒక్కసారి అలా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మిక్సీ జార్ పట్టించుకునేసాం కదా, ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా మనం అందులోకి వేసేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవడానికి మహా అంటే మనకు 10 to 15 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి. చాలా స్పీడ్గా అయిపోతుంది. చాలా టేస్టీ రెసిపీ అనమాట. ఒక్కసారి మీకు కూడా దొరికినట్లయితే ట్రై చేసి చూడండి. తర్వాత కొద్దిగా వాటర్ అండి, ఆ పేస్ట్ మెల్ట్ అవ్వడం కోసం కొద్దిగా వాటర్ వేసి, టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసేసి మనము కుక్కర్ అనేది మూత పెట్టేసుకోవడమే. జస్ట్ ఒక 2 విజిల్స్ చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. చాలా ఫాస్ట్గా హెల్తీ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. చూడొచ్చు ఇక్కడ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.